ఏంటంటే మనము మన గురించి తెలుసుకోకుండా నేనెవరును అనే సంగతి తెలుసుకోకుండా నేరుగా పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయడం. అట్లాంటి వాళ్ళకి పరమాత్మ దొరకడం, ముక్తి దొరకడం చాలా కష్టం. ఆ పొరపాటు మనం ఇప్పుడు చేయడం లేదు. రెండవ పొరపాటు ఏమిటంటే నేను అంటే ఎవరని తెలుసుకునేటువంటి పరిణామ క్రమంలో నేనంటే ఈ శరీరము లేక ఈ మనస్సు అనే భావనలో అతి దీర్ఘకాలం నుంచి ఉండిపోయి అదే నిజము అనుకోవడం. ఆ పొరపాటు కూడా ఇప్పుడు మనం చేయడం లేదు. ప్రతిరోజు ఈశాక్రియలోన నేను ఈ శరీరం కాదు, ఈ మనసును కాదు, ఈ మనసుకు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క అంశాన్ని అన్న సంగతి రోజు గుర్తు చేసుకుంటున్నాం. ఇట్లా కొద్ది రోజులు అనుకోంగా మనకది పట్టుబడుతుంది. యద్భావం తద్భవతి అన్నారు. అట్లా అనుకుంటూ ఉండడమే మనం చేయాల్సింది. అంతకంటే ప్రత్యేకమైన ఇదేం లేదు. కాకపోతే 2 పొరపాట్లు కాకుండా ఒక 2 భౌతికమైన సమస్యలున్నాయి. ఈ పొరపాట్లు మానసికమైనవి కాబట్టి మనం మనసుతోటి సరిదిద్దుకోవచ్చు. కానీ భౌతికంగా 2 సమస్యలున్నాయి. దాంట్లో ఒకటి తదాత్మత. ఒక బస్సు నడిపే వ్యక్తి బస్సును నడిపినంత సేపు ఆ బస్సే నేను అని చెప్పి అనుకోవడం తప్పనిసరి. దాన్నే తదాత్మత అంటాడు. కానీ బస్సు దిగిన తర్వాత నేను ఈ బస్సు అనుకోడు. ఈ బస్సు నాది అనుకుంటాడు. కానీ మనం అట్లా అనుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఈ బస్సులోంచి ఎప్పుడూ మనం దిగలేదు. ఈ శరీరం అనే బస్సులోంచి ఎప్పుడూ దిగలేదు కాబట్టి ఇదే నేను అనుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. అట్లా ఈ బస్సులోంచి దిగాలంటే సమాధి స్థితిని జీవించుండంగానే పొందాలి. అందుకోసం పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగ మార్గాన్ని మనం క్రమక్రమంగా అర్థం చేసుకొని అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ప్రయత్నంలో ఇంకొక సమస్య ఏమిటంటే మనము నేరుగా మన కంటిని చూసుకోలేము, మన ముఖాన్ని చూసుకోలేము. ఈ కళ్ళతోనే కాదు, లోపల నుండే మూడో నేత్రంతో కూడా చూసుకోవడానికి సాధ్యం కాదు. కేవలం ఎప్పుడైనా చెరువులో మన ప్రతిబింబాన్ని మాత్రమే చూసుకోగలం. కానీ ఆ ప్రతిబింబాన్ని చూసుకోవడం కోసం మళ్ళీ 2 సమస్యలున్నాయి. ఆ ప్రతిబింబం చెరువులో చూడాలనుకున్నట్లయితే ఆ చెరువు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి చెరువును నిర్మలంగా ఉంచడం కోసమని మనము 2 అంశాలని శ్రీకృష్ణుడు మనం ప్రతిపాదించిన దాన్ని అనుసరించడం కోసం ప్రయత్నిస్తుంది. ఒకటి నిష్కామ కర్మ, రెండవది కర్మ సన్యాసం. దానితో పాటు ఈ తగ్గించడం కోసం అని చెప్పి నమస్తే గురుగారు. ప్రాక్టీస్ చేయాలి. ఊపిరిని బిగబట్టినప్పుడు అమ్మా చెప్పండి. నమస్తే గురుగారు. వాయిస్ రాలేదు. వాయిస్ రాలేదా? ఇప్పుడు రాలేదమ్మా? ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే ఓకే. నా గొంతు బాగానే ఉంది కదా? ఉంది. కాబట్టి ఈ 2 అంశాలని అనుసరించి మనం క్రమక్రమంగా మన మనస్సు అనే సరస్సుని నిర్మలంగా చేసుకోవాలి. దాంతోపాటు విభాగ ప్రాణాయామాన్ని అనుసరించి మెల్లిమెల్లిగా అలల సంఖ్యను తగ్గించి ఈ చెరువును ఎప్పుడైతే నిశ్చలం చేసుకుంటామో అప్పుడు మనము ఊపిరి బిగబట్టి జ్యోతి ముద్రలో ఆ చెరువులోకి తొంగి చూసినప్పుడు మన నిజ స్వరూపం మనకు కనిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ నిజ స్వరూపం మనకు కనిపిస్తుందో మనం మెల్లిమెల్లిగా సమాధి స్థితిని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ సమాధి స్థితిని చేరుకోవాలి అనుకున్నట్లయితే లేక చేరుకున్నప్పుడు ఈ సమాధి స్థితిని అనుభవించాలనుకున్నట్లయితే దీనికి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మనస్సు. అయితే ఈ మనస్సును ఎట్లా వాడాలి అనేది కనుక అర్థం కాకపోయినట్లయితే మనం సమాధి స్థితి చేరను లేము, దాన్ని అనుభవించడానికి కూడా సాధ్యం కాదు. అందుకే మాండవికోపనిషత్తు
ఒక చోట ఈ మనస్సును ఉపయోగించి ఎప్పటికీ పరమాత్మని పట్టుకోలేము అని చెప్తుంది. అదే ఉపనిషత్తే మరొక చోట మనస్సు సహాయం లేకుండా పరమాత్మను పట్టుకోవడానికి సాధ్యం కాదు అని చెప్తుంది. ఇవి చూడడానికి రెండు పరస్పర భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ మాదిరి మనకు కనిపిస్తాయి. మనస్సును ఉపయోగించి పరమాత్మని పట్టుకోలేము అని ఒక చోటు చెప్తారు, మనసు సహాయం లేకుండా పరమాత్మ దొరకడు అని చెప్పి మరొక చోటు చెప్తారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన మెదడులో ఉండేటువంటి రెండు భాగాలు ఏమిటి, అవి ఏ రకమైన పని చేస్తాయి, సమాజ స్థితి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసాం. మన మెదడు, పెద్ద మెదడు కుడి భాగము ఎడం భాగము చూడ్డానికి ఒకే మాదిరిగా ఉండినప్పటికీ ఇవి చేసే కార్యక్రమాలు మాత్రం వేరు వేరు. ఈ రెండు కలిసి ఉండవు, పక్క పక్కన మాత్రం ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ కుడి భాగం ఏమో ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది, దీని ఆధీనంలోనేమో పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాల సాయంతో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం వింటున్నాను, ఏం చూస్తున్నాను, ఏమి రుచి చూస్తున్నాను, టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ సమాచారాన్ని ఇది సేకరిస్తూ ఉంటుంది. ఎడమ భాగమేమో ప్యారల్ సీరియల్ ప్రాసెస్ మాదిరి పనిచేస్తుంది. ఇది ఎప్పుడూ భూత భవిష్యత్తుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవ ప్రపంచంలో ఉంటుంది కుడి భాగం, ఎడమ భాగం ఎప్పుడు ఊహా జగత్తులోనే అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో మెలకువ అంటే ఏది అంటే ఈ రెండు భాగాలు ఒకేసారి మెలకువగా ఉండి కలిసి పనిచేసే స్థితి. ప్రస్తుతం మనం మెలకువగా ఉంటున్నాము, వింటున్నాము, చూస్తున్నాము. దాంతోపాటు ఇట్లాంటిది ఎప్పుడైనా విన్నామా? గురువు గారు, మీ వీడియో స్టక్ అవుతుంది, మాట కూడా వినిపించటం లేదు. పరిగెత్తుంది, అది భూత భవిష్యమా ఇప్పుడు? ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. అంత ముందు చెప్పింది అంతా కట్ అయిపోయింది సార్. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను సార్. నెట్వర్క్ ఇష్యూ. వీడియో ఆడియో రెండు కట్ అవుతున్నాయి. రెండు కట్ అవుతున్నాయా? నాకైతే ఇక్కడ వైఫై ప్రాబ్లం నాకైతే ఏం లేదు. పవర్ ఏమన్నా పోయిందా? పవర్ కూడా ఉంది, పవర్ కూడా పోలేదు. అందరికి అలాగే ఉంది సార్, కట్ అయిపోతుంది వాయిస్, మీరు స్టక్ అయిపోతుంది. అదే పవర్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే సార్, ఒక్కసారి నేను లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ గానా? లేదు, అవసరం లేదు సార్, బాగానే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. బాగానే ఉందా? మీరేం కంగారు పడక్కర్లేదు. ఒకవేళ ఈ మధ్యలో అక్కడక్కడ కట్ అయిపోయినా కూడా ఆల్రెడీ ఈరోజు క్లాసు గతంలో రికార్డ్ చేసి మన గ్రూప్లో పెట్టేశాను కాబట్టి అది చూడండి, ఇబ్బంది ఏం లేదు. మధ్యలో సమస్య వస్తే మళ్ళీ ఎట్లా మీరు తిరిగి ఒకసారి చూడాల్సి ఉంటుంది ఆ వీడియోని, అందుకని చివరిలో చూడండి. దర్ఫోర్ ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను. అవతలేసిన బాలాజీ ప్రసాదం. గురుగారు మళ్ళీ కట్ అయిపోయిందండి. మళ్ళీ కట్ అయిపోయిందా? కట్ అవుతుంది, వస్తుందండి. ఒక మార్క్ ఎందుకు నేను తీసాను. భగవద్గీత ఒక మార్క్ ఎడవేంద్రా గిగ్గుతున్నా. మ్యూట్ చేసుకొని మాట్లాడుకోరా అండి. మార్కులు పోతున్నానా? కరెక్ట్ రాసు, చూసుకో, చూడు కరెక్ట్ రాసిన, మన మిస్టేక్ అయింది. ఇప్పుడు కనిపిస్తుందా? ఎవరో మ్యూట్ చేయండి. సార్ క్లియర్ ఉంది సార్, మీరు క్యారీ ఆన్ చేసేయండి సార్, క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, మాకే ఇక్కడ హ్యాంగ్ అవుతుంది సార్.
ప్రాబ్లము, ఫ్లక్చుయేషన్ ఉంది. హై వోల్టేజ్ వచ్చి ఇప్పుడే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇన్వర్టర్ మీదే ఉంది. ఓకే, ఓకే. మళ్ళీ వీడియో చూడండి, తర్వాత ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇకపోతే కళ అమ్మాయి మధ్యలో ఎవరిదో మైక్రోఫోన్ వినిపిస్తుంది. అవసరం లేని వాళ్ళు దయచేసి మైక్రోఫోన్ మెట్లో పెట్టుకోండి, డిస్టర్బ్ చేయొద్దండి. కళ అనే స్థితిలో మన కుడి భాగం పనిచేయదు, వర్తమానం పనిచేయదు, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కేవలం ఊహాలోకం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఈ చివరిది అనేటువంటి సమాధి దగ్గరకు వచ్చేసరికి కుడి భాగం పనిచేస్తుంది, కానీ ఎడమ భాగం పనిచేయదు. కుడి భాగం అంటే వర్తమానము, పంచ జ్ఞానేంద్రియాలు పని చేస్తుంటాయి, పని చేస్తూ ఉంటుంది. దాన్ని పని చేయకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం. లేక ఇదే విషయాన్ని గురించి ఈ మాండ్యూకోపనిషత్తు వివరిస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే ఓంకారానికి ఈ 4 దశలకు ఉండే సంబంధాన్ని వివరిస్తూ ఒక మాట చెప్తుంది. ఏదైతే గడిచిపోయిందో అదంతా ఓంకారమే, భూతకాలం అంతా. ఏదైతే జరగబోతుందో ఆ భవిష్యత్ కాలం అంతా కూడా ఓంకారమే. ఏదైతే జరుగుతున్నదో ఆ వర్తమాన కాలం అంతా ఓంకారమే. ఈ 3 కాలాల కాంతి ఏదైనా ఉండినట్లయితే అది కూడా ఓంకారమే అని చెప్తుంది. ఇక్కడ మనకు ఒక సమస్య ఏర్పడుతుంది. మనకు భూత భవిష్యత్తు వర్తమానాలు అనే 3 కాలాలు మాత్రమే తెలుసు, కానీ ఇవి కాంతి ఏదైనా ఉంటే అని వదిలేసింది. ఏమి లేవు అని చెప్తే మనకేమి ఇబ్బంది ఉండేది కాదు, లేదు పలాంటి ఉంది అని చెప్పినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఉపనిషత్తులు కావాలనే బాగా సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకే అర్థం కావాలనే ఉద్దేశం చేత ఇట్లా రిడిల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానాలు కానటువంటి కాలం ఏదైనా ఒకటి ఉండినట్లయితే అది కూడా ఓంకారమే అని చెప్పంటాడు. అటువంటి కాలం ఒకటి ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాంతంలో ఉండదు. పరమాత్మ అనంతము, కానీ కాసేపు ఈ వృత్తానికి పరిమితం చేద్దాం. ఈ వృత్తంలో పరమాత్మ కేవలం ఒక పాదం లేక 1/4 ఈ భాగం మాత్రమే, ఈ 1/4 వంతులోనే 14 లోకాలను సృష్టించినాడు. ఈ 14 లోకాల్లోనే భూత భవిష్యత్తు వర్తమానాలు అనే 3 రకాలైన కాలాలు ఉంటాయి. ఈ మిగిలిన భాగం అంతా భూత భవిష్యత్తులు ఉండవు, కేవలం వర్తమానం, నిరంతర వర్తమానం అనేది ఉంటుంది. అక్కడ భూత భవిష్యత్తులు అనేటివి అసలు ఉండవు. కాబట్టి ఆ ఉపనిషత్తు యొక్క ఉద్దేశం ఏమిటంటే భూతకాలము ఓంకారమే, భవిష్యత్ కాలము ఓంకారమే, వర్తమానము ఓంకారమే. ఈ 3 కాకుండా ఉండినటువంటి నిరంతర వర్తమానం కూడా ఓంకారమే అని చెప్పడం దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఈ సమాధి స్థితి కోసం ప్రయత్నం చేసేటప్పుడు హ్యాంగ్ అయింది గురుగారు. గురుగారు మళ్ళీ స్ట్రక్ అయిపోయిందండి. హలో గురుగారు. నెట్వర్క్ ఇష్యూ ఉంది. అమ్మాయి మాధవి ఉన్నావా?
ఉన్నాను సార్. వచ్చాను, ఎంటర్ అయ్యానా? స్పాటిఫై చేయాలి. చేశాను సార్ స్పాటిఫై. ఓకే, థ్యాంక్ యూ. వినిపిస్తున్నాను కదా? కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను. మాధవ్ గారు. వినిపిస్తుందండి. ఓకే సార్. ఓకే, లెట్ మై ప్రొసీడ్. నిరంతరము నిత్య జీవితంలో కూడా మన మనస్సును ప్రస్తుతం మీదనే కనుక ఉంచినట్లయితే ఏ పనినైనా సరే సమర్థవంతంగా చేయడానికి మనకు సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని ఏక్హార్ట్ టోలే అనేటువంటి వ్యక్తి, సామాజిక శాస్త్రవేత్త, అతను ది పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకంలో వివరించినాడు. ఎవరైతే నిరంతరం వాళ్ళ మనసుని వర్తమానంలో ఉంచుతారో వాళ్ళు ఎటువంటి పనినైనా సరే తమ నిజ జీవితంలో సాధించగలరు అని చెప్పి అతను వివరిస్తాడు. కాబట్టి 4వ దశ అనేది మనస్సును ఉపయోగిస్తే పరమాత్మను పట్టుకోలేము, మనసు సహాయం లేకుండా పరమాత్మ దొరకడం చెప్పడంలో అర్థం ఏంటంటే మనసు సహాయం వర్తమానం ద్వారా మాత్రమే తీసుకోవాలి. మనసును ఉపయోగించడం అంటే ఇది ఎప్పుడు మనసును ఉపయోగించదు. వర్తమానం ఉన్నది ఏమిటని తెలుసుకుంటా ఉంటుంది, సాక్షిగా మాత్రమే ఉంటుంది. కాబట్టి కేవలం వర్తమానంలో ఉండినట్లయితే పరమాత్మను పట్టుకోవచ్చు. పొరపాటున మనం ఈ ఊహాలోకంలోకి లేక భూత భవిష్యత్తులో కనుక మనసు పోయినట్లయితే పరమాత్మ దొరకడు అని చెప్పి అర్థం. ఈ 4 దశలని వర్ణించేటప్పుడు ప్రథమ, ద్వితీయ, తృతీయతో పాటు దీన్ని చతుర్థ అని పిలవాలి. 1, 2, 3, 4 అని పిలిచేటప్పుడు దీన్ని చతుర్థ అని చెప్పి పిలవాలి. కానీ 4వ దశని చతుర్థ అనకుండా తురీయం అని చెప్పి పిలుస్తారు. తురీయం అంటే 4వ దశ కాదు, ఇంకొక దశ కాదు, ఉన్నటువంటి వాటికి ఇంకొక స్థితి మాత్రమే అని చెప్పి అర్థం. ఈ పదాన్ని కనుక అర్థం చేసుకోకపోయినట్లయితే మన కంటి ఎదురుగానే పరమ సత్యం ఉండినప్పటికీ ఒక్కొక్కసారి మనకు అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకు ఒక ఊర్లో ఒక కంసాలి ఉన్నాడు. ఆ ఊర్లో అతను ఒక్కడే కంసాలి. చిన్న చిన్నవి అవసరమైన ఉంగరాలు ఇట్లాంటివన్నీ అతను తయారు చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఆపదలో ఉండి ఇబ్బంది వచ్చి బంగారాన్ని అమ్ముకుంటే కొని దాచిపెడతా ఉంటాడు. మళ్ళీ ఆ బంగారుని ఉపయోగించే తనకు అవసరమైన చిన్న చిన్న పరికరాల్ని, ఆభరణాలు తను తయారు చేస్తూ ఉంటాడు. ఇందుకోసమని అతనికి ఒక ఇనప్పెట్టె కూడా ఉంది. ఒకరోజు ఎవరో వివాహం కోసం మంగళసూత్రాలు చేయించుకోవడం కోసం వచ్చినారు. ఎంత మేరకు అవసరం అవుతుందంటే మాకు దాదాపు 1 తులం, 1 తులం, 2 తులాల దాకా అవసరం అవుతుందండి మంగళసూత్రం అని చెప్పి అన్నాడు. ఈయన ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళ అబ్బాయిని పిలిచి, బాబు మన ఇనపెట్లో ఉండే బంగారం కొంచెం తీసుకొని రా, 1-2 తులాల పైన అని చెప్పి అన్నాడు. అంటే తాళాలు తీసుకొని పోయినాడు అబ్బాయి. పోయి వెంటనే పరిగెత్తుకొని వచ్చినాడు. నాన్నగారు ఆ ఇనపెట్లో బంగారం లేదు అన్నాడు. ఈయన కంగారు పుట్టింది. ఆ బంగారు పోయిందంటే తన జీవితమే పోయింది. గబగబా పరిగెత్తుకొని పోయి చూస్తే ఉంది, మొత్తం అట్లాగే ఉంది. అదేమిట్రా ఎదురుగా ఉంది కదా బంగారం అంటే, అవి నగలు కదా నాన్నగారు అని చెప్పి అంటున్నాడు. అంటే వాడికి ఎట్లా కనిపిస్తున్నాయంటే అవి నగల మాదిరి కనిపిస్తున్నాయి. వాడి ఉద్దేశంలో బంగారం అనేది విడిగా ఎక్కడో ఒక ముద్ద రూపంలోనో బిస్కెట్ రూపంలోనో ఉంటుంది, అది తెమ్మన్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఆ నగల్లో కూడా బంగారు ఉంది అన్న సంగతి వాడికి అర్థం కావడం లేదు. కారణం ఏంటంటే వాటికి నామరూపాలు ఉన్నాయి. ఒక వస్తువు ఉన్నట్లుగా ఇంకొక వస్తువు లేదు. కాసుల పేరు ఉన్నట్టుగా కంటె లేదు, కంటె ఉన్నట్టుగా వడ్డాడం లేదు. అవి విడివిడిగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి వేరే రూపము, వేరే నామం. వాడి దృష్టి నామరూపాల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దాంట్లో బంగారు ఉంది అన్న సంగతి వాడికి తెలియడం లేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పినాడు, ఒరే బంగారు లేకుండా ఆభరణాలు ఎప్పుడు ఉండవు, కానీ ఆభరణాలు లేకుండా బంగారం విడిగా ఉండగలదు, ఆభరణంగా కూడా ఉండగలదు.
ఈ అన్ని ఆభరణాల్లో ఉన్నది బంగారే అని చెప్పి అన్నాడు. అట్లాగే ఇప్పుడు వీటిని అర్థం చేసుకోవడం కోసం కాసేపు ఈ మెలకువని కిరీటం అని చెప్పి అనుకుందాం. తలపైన పెట్టుకునేది బాగా ఎత్తులో ఉంది, అన్ని దిక్కులా తిరిగి అది చూడగలుగుతుంది. ఈ నిద్ర అనేది వడ్డాణం లాంటిది అనుకుందాం. ఉండడం అయితే వడ్డాణం ఉంది, కానీ నడుముకు పెట్టుకొని కూర్చున్నప్పుడు ఈ చీర అంతా కూడా దాని మీద పడి మడత పడి అది కనిపించడం లేదు, ఉంది కానీ కనిపించడం లేదు. ఈ కళ అనేది కాసుల దండ లాంటిది అనుకుందాం. మెడలో వేసుకున్నారు కానీ పూర్తిగా కనిపించడం లేదు, పైన పంట కప్పుకొని ఉంటారు కాబట్టి కొద్దిగా మాత్రమే కనిపిస్తా ఉంది. ఈ నాలుగోది ఇంకొక ఆభరణం మాత్రం కాదు. ఈ నాలుగవది ఈ మూడింట్లో ఉండేటువంటి బంగారం మాత్రమే. కాబట్టి ఈ బంగారం ఈ అన్నిట్లో కూడా కలిసి ఉంది, అవి లేకుండా కూడా ఇది ఉండగలదు. అందుకని దీన్ని తురియం అంటారు తప్ప నాలుగోది అన్నారు. ఎందుకంటే నాలుగో ఆభరణం కాదు, ఈ మూడిట్లో ఉండేటువంటి మూల వస్తువు అని చెప్పి పేరు. అట్లాగే మనం కూడా బయట ఉండే నామరూపాలను మెల్లిమెల్లిగా పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటే ప్రతి వస్తువు శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే అనేది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉండినట్లయితే ఈ నామరూపాలన్నీ సమిసిపోయి లోపల ఉండే బంగారం కనపడడం మొదలు పెడుతుంది. కనపడకపోవచ్చు, ఫీల్ కావడానికి మనకు చేతనవుతుంది. అంటే శక్తి అనేది మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఇది మనం ఈ కర్మయుగంలో చేయాల్సినటువంటి ప్రయత్నం. ఒకసారి మొత్తం కర్మయోగంలో మనం ఏం తెలుసుకున్నాం అనేది క్లుప్తంగా అనలైజ్ చేసి తర్వాత భక్తి యుగంలోకి ఎంటర్ అవుతాం. అమ్మాయి, ఆ బుడ్డోడేమో క్వశ్చన్ బ్యాంక్ మాదిరి ఉన్నాడు. దయచేసి మీరు మైక్రోఫోన్ కట్టేసుకోలేకపోతే నేను సమాధానాలు చెప్పలేను. ఒకసారి కర్మయోగంలో మనం తెలుసుకున్న అంశాలని అనలైజ్ చేద్దాం. నేను శరీరం కాదు. నేను ఎవరని తెలుసుకోవడం కోసం మొదటి 6 అధ్యాయాన్ని కృష్ణుడు ప్రయత్నిస్తాడు. నేను శరీరం కాదు, నేను మనస్సును కూడా కాదు. అయితే నేను శరీరం కాదు అన్నప్పుడు మనకు తేలిగ్గా అర్థమవుతుంది, కానీ ఎందుకంటే శరీరమేమో ఘన పదార్థము, నేను అనేది కనపడనటువంటి పదార్థం. కాబట్టి అప్పుడు పెద్ద సమస్య రావడం లేదు, ఈ రెండింటిని విడగొట్టడం సాధ్యం అవుతుంది. కానీ నేను మనస్సును కాదు అని చెప్పి అనుకున్నప్పుడు మనసు అమూర్తమైనదే, కనపడది కాదు. నేను లేక ఆత్మ కూడా అమూర్తమైనదే, ఎందుకంటే అది జ్ఞానము, అది కంటికి కనపడదు. ఈ రెండింటిని విడగొట్టి చూడడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకనే అప్పుడప్పుడు నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అనుకోవడానికి బదులుగా ఒక్క అడుగు వెనకకు పోయి నా మనసు చూస్తున్నది, నా మనసు గురుగారు వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టక్ అయ్యారు. గురుగారు మళ్ళీ స్ట్రక్ అయిపోయిందండి. చైతన్యము లేక జ్ఞానము ఇప్పుడు వచ్చి అమ్మాయి మాధవి సార్ ఉన్నాను ఉన్నావా? సార్. ఉన్నాను అయితే సార్. ఈరోజు వినాయకుడిని అనుకొని వచ్చినట్లేదమ్మా. నాకు ఓకే. స్పాటిఫై చెయ్యి. ఓకే సార్, చేస్తున్నాను. ప్రేయర్ చేయలేదా సార్? ప్రేయర్ చేయలేదా సార్? చేయలేదు, అదే పొరపాటు అదే జరిగింది. మరి కదా. చేశాను సార్. రోజు క్లాస్ స్టార్టింగ్ లోనే శుక్లాంబరం చెప్పుకుందాం సార్. అవునవును, ఈరోజు చెప్పకపోవడము ఇబ్బంది అయింది అనమాట. సరే అమ్మా, ఏం చేసావమ్మా? వినాయకుడు పూజ చేసావా, స్పాటిఫై చేసావా?
స్పాటిఫై రెండు చేసావా? చేశాను సార్, రెండు చేశాను. రెండు చేసే అయితే ఓకే. మన మనసు అనేది అది నిరంతరం ఆలోచిస్తూ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అదొక జడ పదార్థం. అది కంప్యూటర్ లాంటి జడ పదార్థం. దానికి సొంత తెలివితేటలు లేవు. పక్కన ఒక రెండు ప్రోగ్రామింగ్ రాస్తే మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతుంది. అనేక పనులను అత్యంత సులభంగా చేయగలుగుతుంది. అయితే మనం పొరపాటున ఆ కంప్యూటర్కే సొంత తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా పక్కన ఒకరు లేకపోతే ఆ ఏఐ అనేది కూడా పనిచేయడం సాధ్యం కాదు. మనసు అనేది చంద్రుడు లాంటిది. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, కానీ పున్నమృతన చంద్రుడు వెలుగుతూ ఉంటే మనం అనుకోము, పిల్లలు అబ్బా చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. కానీ మనకు తెలుసు ఆ ప్రకాశము చంద్రుడిది కాదు, ఆ వెనక ఉండేటువంటి సూర్యుడిది. సూర్యకాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించి చంద్రుడు మిలమిలా మెరుస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అంతేకాదు చంద్రుడి యొక్క ఈ ప్రతిఫలించే కాంతి కాన్స్టెంట్గా ఉండదు. ఎప్పుడు పున్నం ఉండదు, ఎప్పుడు అమావాస్య ఉండదు. చంద్రకళల ప్రకారం మెల్లిమెల్లిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. మన మనసులో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి, చంద్రకళల్లో కూడా నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఏర్పాట్లను పరమాత్మ ఎందుకు చేసినాడు అంటే, ఆ చంద్రకళల ఆధారంగా, ఆ చంద్రుడి మీద ప్రతిపంచిన కాంతి ఆధారంగా దాని మూలాన్ని, అంటే నన్ను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పడం కోసం. చంద్రుడు అప్పుడప్పుడు ఈ కొద్దిగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో మనం గనక ఇక్కడ ఉండినట్లయితే మనం ఎదురుగా చూసినప్పుడు చంద్రుడు తళతళ మెరుస్తూ కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మనకు తెలుసు చంద్రుడికి స్వయం ప్రకాశం అనేది లేదు. ఇక్కడ ఎక్కడి నుంచో సూర్యుడు దాని మీద పడితే దాన్ని ప్రతిఫలిస్తున్నాడు అని చెప్పారు. ఈ సూర్యుడేమో విభుడు, ఈ పడే కాంతేమో విభూతి అని చెప్పంట. కాబట్టి ఈ విభూతిని మనం చూస్తున్నాము. అయితే ఈ విభూతి ఎందుకు కనిపిస్తుందంటే విభుడిని పట్టుకోవడం కోసం ఇది సహాయపడుతుంది. ఎట్లా సహాయపడుతుంది అంటే, మనం ఈ గోళం పూర్తిగా ఉంటుందని తెలుసు, కనపడడం లేదు, కానీ ఇది పూర్తిగా ఉంటుంది, కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ చంద్రుడి యొక్క మధ్య బిందువు దగ్గర నుంచి దీంట్లో అతి ఎక్కువ దూరం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కనుక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో సూర్యుడు ఉంటాడని చెప్పారు. కాబట్టి ఇంక నుంచి ఈ విభూతిని చూడడం మానేసి, ఈ విభూతి ఆధారంగా ముందుకు చూడడం మానేసి దీని ఆధారంగా వెనకకు చూడాలి. లేక బహిర్ముఖమై చూడడానికి బదులుగా అంతర్ముఖమై నీ లోపల ఉండేటువంటి ఆ విభుని పట్టుకోవాలని చెప్పి దాని ఉద్దేశం. కాబట్టి ఇటువంటి ఏర్పాటు పరమాత్మ ఉంటుంది. కానీ ఆ భ్రమలోంచి బయటపడి నేను మనసును కూడా ఆ అత్యంత శక్తివంతాన్ని అగ్ని జ్వాలలు లేస్తున్నాయి దాంట్లో చెప్ప. అంతేకాదు ఈ చైతన్యం అనే మహాసముద్రంలోని అలను. ఈ అద్వైత సిద్ధాంతానికి విశిష్ట సిద్ధాంతానికి మధ్య ఉండే ముఖ్యమైన తేడా ఇది. విశిష్ట సిద్ధాంతం ఏమో పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడున్నావు భూమి మీద, మీ ఇద్దరు వేరు వేరు అని చెప్తుంది. కానీ అద్వైతం ఏం చెప్తుందంటే పరమాత్మ ఎక్కడో ఉన్న మాట నిజమే, ఇక్కడ కూడా ఉన్న మాట నిజమే, నువ్వు కూడా పరమాత్మలోని అంశానివే. పరమాత్మ సముద్రం అనుకున్నట్లయితే నువ్వు అలవి, కాబట్టి ఆయన వదిలిపెట్టి ఎప్పుడు ఉండడానికి నీకు సాధ్యం కాదు, నువ్వు ఆయనలో భాగమే. కాకపోతే సంగతి నువ్వు గ్రహించి మనలోని అలను లేక పరమాత్మలో ఒక అంశాన్ని అన్న సంగతి మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం. పోతే ఇది అనుభవంలోకి రావాలంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో మనం జీవించుండగా ఆగామి కర్మ చేసేటప్పుడు, అంటే ప్రారంభ కర్మ ప్రకారం
మనం ఎక్కడ జన్మించాలి, ఎట్లా చదువుకోవాలి, ఏం ఉద్యోగం, ఏం వృత్తి అనేది ముందే నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడిన తర్వాత మనం చేసే కార్యక్రమాన్ని ఆగామి కర్మ అంటాం. ఈ ఆగామి కర్మలో చెడ్డ కర్మలు గనక చేసినట్లయితే అది ఇనుప గొలుసై బంధించి మనం నరకంలో కష్టాలు అనుభవించిన తర్వాత తిరిగి భూమి మీదకి తీసుకొస్తుంది. కాకపోతే ఇది ఒక నీచ జన్మ అయి ఉంటుంది, ఎందుకంటే పాపాలు చేసినాం కాబట్టి అని తెలుసుకో. సరే, అయితే నేను అన్ని మంచి కర్మలే చేస్తాను అనుకున్నట్లయితే కూడా ఇది కూడా ఒక గొలుసే, కాకపోతే ఇది బంగారు గొలుసు. ఇది స్వర్గానికి తీసుకుపోతుంది, ఇంకొక ఉత్తమ జన్మని ఇస్తుందే కానీ ముక్తిని మాత్రం ఇవ్వదు. పైగా ముక్తి కూడా అవకాశాన్ని పోగొట్టవచ్చు కూడా, ఎందుకంటే ఇది చాలా ఉత్తమ జన్మ లభించి మనం ఏ మంత్రిగానో లేక చీఫ్ మినిస్టర్గా అయినట్లయితే ఒక క్షణం తీరుబడి ఉండదు పరమాత్మను గురించి ఆలోచించుకోవడానికి. కాబట్టి మధ్య తరగతిలో మళ్ళీ మనం పుడతామో తెలియదు. అందుకని ఈ రెండు చేయకూడదు అని అర్థం కాదు. ఇది చెడ్డ కర్మలు చేయకూడదు, మంచి కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ ఎట్లా చేయాలంటే నిష్కామ కర్మగా చేయాలి. నిష్కామ కర్మగా చేసినట్లయితే మనము స్వర్గం కాకుండా భూమి దగ్గర నుంచి క్రమక్రమంగా 6 లోకాలు దాటి పైన ఉండేటువంటి సత్యలోకాన్ని చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నిష్కామ కర్మ అది కూడా ఇతరుల కోసం చేయడం మొదలుపెట్టినట్లయితే చనిపోయిన తర్వాత ముక్తి పొందడానికి అవకాశం లభిస్తుంది. ఇది విశిష్టాద్వైత పద్ధతి అంటారు, లేక చనిపోయిన తర్వాత కాబట్టి దేహాంతర ముక్తి అంటారు, లేక క్రమముక్తి అంటారని చెప్పి మనకు తెలుసు. దీంతో పాటు కర్మ సన్యాసాన్ని కూడా మనం అనుసరించినట్లయితే అప్పుడు జీవించడం కానీ ముక్తి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది అద్వైత సిద్ధాంతంలో వచ్చేటువంటి ముక్తి. ఈ రెండు అంశాలు కూడా తప్పనిసరిగా మనం అనుసరించాల్సిందే. మనం విశిష్టాద్వైత పద్ధతిని అనుసరించిన, విశిష్టాద్వైత పద్ధతి అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఎంతో పుణ్యము తపస్సు చేసుకొని యజ్ఞాగతులు చేసి చేరాలి. ఆ పద్ధతి అనుసరించినా ఈ రెండు ఉపయోగపడతాయి. లేదు, పరమాత్మ అంతటా ఉన్నాడు, నా లోపల కూడా ఉన్నాడు, నేను ఇదివరకే పరమాత్మను అయి ఉన్నాను, నాకు తెలియడం లేదంటే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలని చెప్పి అనుకున్నట్లయితే దానికి కూడా ఈ రెండు అంశాలే మనకు ఉపయోగపడతాయి. కాబట్టి జీవితంలో ఇవేం కష్టమైనటువంటి అంశాలు ఏం కాదు, కానీ ఒక రకమైన టెంప్టేషన్. నిష్కామ కర్మ అంటే ఒక దేవాలయానికి ఒక పెద్ద కటాచనమో లేక ధ్వజస్తంభమో మీరు దానం చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. నిజానికి దానం చేయడానికి మనం ఎవరం? ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం తప్ప దానం చేసే శక్తి మనకు లేదు. ఆ సంగతి గ్రహించి ఆ ధ్వజస్తంభం ఇస్తే పుణ్యమే, అది నిష్కామ కర్మ. కానీ కింద ఈ దానాన్ని అందించిన వాళ్ళని మన పేరు ఒక్కటి రాసుకున్నామంటే అయిపోయింది, మొత్తము నాశనం అయిపోయి అది కామ్య కింద కర్మ కింద మారుతుంది. ఎక్కువ రోజులు స్వర్గం వస్తుందేమో కానీ ముక్తికి పోవడానికి మాత్రం అది అవకాశం లేదు. కాబట్టి కొద్దిగా మనసును మార్చుకుంటే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. అట్లాగే ఏదైనా పని సక్సెస్ అయితే అదిగో నా దెబ్బ చూసుకో అని కాలర్ ఎగరేస్తాం, చెడిపోతే పై ఆయన అంటాం. అట్లా కాకుండా అది చెడిపోయినా చెడిపోకపోయినా మన చేతిలో ఏమి లేదు, సంకల్పం మాత్రమే మన చేతిలో ఉంది. అది జరిగించడము జరిగించకపోవడం అనేది ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుందని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి అహంకారం పూర్తిగా నశిస్తుంది. నేనే అనేది అహంకారం, నేను అనేది ఆత్మ. కాబట్టి నేను అనేది ఆత్మ, అది ఎప్పుడు నేను నేను అనుకుంటుంది కాబట్టి దాని పేరు అహం అంటాము. నేనే అని కనుక చెప్పినట్లయితే దాన్ని అహంకారం అంటాం. ఈ అహంకారం ఎప్పుడైతే పోతుందో మొత్తం అరిషడ్ వర్గం అంతా కూడా దాంతో పాటే పోతుంది. కాబట్టి జీవించుండగానే ముక్తి పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వరకు కర్మ మార్గంలో మనం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు భక్తి మార్గం దగ్గరికి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేద్దాం. అసలు భక్తి అంటే ఏమిటంటే, మనం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి మన వల్ల గనక సాధ్యం కాకపోయినట్లయితే ఆ దేవుడి మీద ఆధారపడ్డాన్నే భక్తి అని చెప్పి అంటాం. లేదా మనకేదో తీరని కోరిక ఉంది, చాలా రోజులు బట్టి ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాం, లేక అమ్మాయి పెళ్లి 2 రోజులు కావడం లేదు, అమ్మాయి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నాం, కానీ వనగూరడం లేదు అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మన కోరిక తీరడం కోసం ఆ పరమాత్మ మీద ఆధారపడ్డాన్ని భక్తి అని చెప్పండి. ఇట్లా ఇహలోకంలో కష్టాలు వచ్చినప్పుడు పోగొట్టుకోవడానికి,
లేక సుఖాలను మరికొంచెం పెంచుకోవడం కోసం మన ప్రయత్నంతో పాటు పరమాత్మ మీద కూడా ఆధారపడడాన్ని భక్తి అని చెప్పంటారు. మరికొంతమంది ఇహలోకం మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఎక్కువ కాలము స్వర్గంలో ఉండేటట్టుగా, నరక బాధ చాలా తక్కువగా ఉండేట్టుగా చేసే ప్రయత్నాల కోసం కూడా ఆ పరమాత్మ మీద ఆధారపడతారు. కాబట్టి ఇహలోక సుఖాల కోసం కావచ్చు, లేక పరలోక సుఖాల కోసం కావచ్చు, పరమాత్మ మీద ఆధారపడడం భక్తి. ఇది కాకుండా ఇవన్నీ తాత్కాలికమైనటివే, కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, అడుగుతూ ఉంటాం, తీరుస్తూ ఉంటాడు. కానీ శాశ్వత పరిష్కారం ఇది కాదు. ముక్తిని పొందడమే మనకు శాశ్వత పరిష్కారం అని చెప్పి గ్రహించిన వాళ్ళు ఈ రెండింటిని అడగరు. ఇహలోక పరలోక సుఖాల గురించి అడగడానికి బదులు నాకు ముక్తినిచ్చేయి, శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వు అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ కష్టాలు వస్తూనే ఉంటాయి, ఇది ఎప్పుడు తీర్చుకుంటూ ఉండాలా, అసలు తల ఉండడం ఎందుకు, తలనొప్పి రావడం ఎందుకు, తల లేకుండా చేసేయని చెప్పి అడుగుతూ ఉంటారు. అట్లా కొంతమంది ముక్తి కోసం ప్రయత్నం చేస్తారు. మనం ఇహలోక సుఖాల కోసం, పరలోక సుఖాల కోసం గనక పరమాత్మ మీద ఆధారపడినట్లయితే మనకు ఉండేటువంటి కోరికలు అనేకం కాబట్టి, లేక మనకుండే కష్టాలు చాలా రకాలు కాబట్టి అనేక మంది దేవీ దేవతలు మనకు అవసరం అవుతారు. చదువు కావాలంటే సరస్వతీదేవి, డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి, లేక శని దోషం ఉండినట్లయితే శని యొక్క అనుగ్రహం, ఇట్లా అనేక మంది దేవీ దేవతలు మనకు అవసరమవుతారు. అయితే ఈ కష్టాలు సృష్టించేది ఇవంతా ఎందుకు ఇస్తాడు పరమాత్మ అంటే, తనని పట్టుకోవడం కోసమే ఏర్పాటు చేస్తాడు. అయితే మనం గ్రహించం. ఎందుకు గ్రహించామంటే, డబ్బులు చాలా ఇబ్బంది వచ్చింది, ఎవరో ఒక మంత్రం చెప్పారు, చాలా కష్టపడి ఒక 40 రోజుల పాటు దీక్షగా మంత్రాన్ని అన్నాం, అనుకోకుండా ఒక 2 లక్షల లాటరీ కూడా వచ్చింది, అమ్మయ్య మంత్రం ఫలించింది అనుకుంటాం. ఇక మరుసటి రోజు నుంచి లక్ష్మీదేవిని మాత్రమే పూజించడం మొదలు పెడతాం. వాస్తవానికి ఈ డబ్బులు ఇచ్చేటువంటి శక్తి లక్ష్మీదేవి ద్వారా జరుగుతుంది, కానీ ఆమెకు ఆ శక్తి లేదు. ఆ శక్తి ఎవరి దగ్గర ఉందంటే లక్ష్మీపతి దగ్గర ఉంది. ఆయన కాసేపు తాత్కాలికంగా తన యొక్క శక్తిని విడివిడి భాగాలకు అందజేసినాడు. కలెక్టర్ కింద ఎట్లయితే ఒక ఎడ్యుకేషన్ ఆఫీసరు, ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళంతా కలెక్టర్ బదులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కొంత శక్తిని ఇవ్వడం, కొంత పరిధిని, అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీదేవి అనేది మన ఇంటి పైన ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. కొళాయిని తిప్పినప్పుడు నీళ్ళు వస్తాయి. కొంతమంది కొళాయే నీళ్ళు ఇస్తుందని చెప్పి పొరపాటు పట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను కొళాయి లాంటి వాడిని. నేను యాక్చువల్గా ఇవన్నీ నేను చెప్తున్నాను నా నుంచి కాదు, ఆ పరమాత్మ ఇస్తేనే మీకు చెప్పగలుగుతున్నాను. కొంతమంది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఓవర్ హెడ్ ట్యాంక్ని పూజ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు జీవితం తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరే నిలబడిపోతారు. ఎవరు నన్ను ఏ విధంగా కొలిస్తే వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరే ఆగిపోతారు. కానీ కొంచెం ఆలోచించినట్లయితే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లు వాటంతటా ఊరవు. మన కాలనీ అంతటికి కలిపి ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్, 3000 లీటర్లు 30,000 లీటర్ల పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. అక్కడ నుంచి వస్తాయి. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ని, పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ని భగవంతుడు అని చెప్పి అంటాం, లేక లక్ష్మీపతి అంటాం. కాబట్టి ఆ పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర నుంచి మన మిద్దె మీద ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్కి నీళ్ళు వస్తే అక్కడి నుంచి మనకు వస్తుంది. కానీ ఇంకొంచెం ఆలోచించినట్లయితే ఆ పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్, కాలనీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా నీళ్లు సొంతంగా ఏమి ఊరవు. దాని కింద భూమి లోపల రిగ్గు నుంచి వచ్చి నీళ్ళు అక్కడికి చేరుతాయి. అంటే కంటి కనపడకుండా ఉండే పరమాత్మ లోపల ఎక్కడో ఉన్నాడు. అక్కడ నుంచి నీళ్ళు వచ్చి ఈ కనిపించే పరమాత్మ దగ్గరికి చేరుతాయి. కనిపించిన ఆయన్ని పరమాత్మ అంటాం. ఈ కనిపించేటువంటి కాలనీ ఓవర్ హెడ్ ట్యాంకునేమో మనము భగవంతుడు అని చెప్పి అంటాం. ఉండేది ఒక పరమాత్మే. ఆయన 90% కనపడడు, 10% కనిపిస్తాడు. కనిపించేదాన్ని, ఆ భాగాన్ని భగవంతుడు అంట. ఆ భగవంతుడు ఆధీనంలో దేవతలు ఉంటారు. అందుకే విష్ణువుని దేవాది దేవుడు అంటాం. వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలు విష్ణువు ఇచ్చినటువంటి అధికారంతో వీటన్నిటిని నెరవేరుస్తూ ఉంటారు. ఆ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడి నుంచి క్రమంగా వెనకకపోయి కనపడనటువంటి పరమాత్మ దగ్గరికి మీరు చేరుకుంటారు అని చెప్పి. కానీ మనం సాధారణంగా ఈ మధ్యదారిలోనే ఆగిపోతూ ఉంటాం. ఆ లోపం ఇప్పుడు చేయకుండా క్రమక్రమంగా దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, మొదలు పెడదాం.
అయితే కొంతమంది ఈ ఇహలోక సుఖాలు పరలోక సుఖాల కోసం కాకుండా కేవలం ముక్తి కావాలని చెప్పి కోరుకుంటూ కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్స్. తల విపరీతంగా నొస్తుంది, ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చింది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గింది. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వచ్చింది. కంటి అద్దాలు ఒకసారి చెక్ చేయించుకొని అద్దాలు కనుక పెట్టుకున్నట్లయితే పర్మనెంట్గా తలనొప్పి తగ్గిపోతుంది. కాబట్టి ఆ పర్మనెంట్గా ఉండేటువంటి మనశ్శాంతి కోసం అని చెప్పి వాళ్ళు ముక్తిని కావాలి, ఇవేవి వద్దు, ఈ ఇహలోకాన్ని పరలోకాన్ని అట్లా పక్కన పెడదాం, నాకు ముక్తి కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అట్లా ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వాళ్ళు ఒక్కదాన్నే కోరుకుంటున్నారు. అట్లా కాకుండా ఇహలోకానికి సంబంధించిన కోరికలు అయితే అనేక కోరికలు ఉంటాయి. కానీ ముక్తి అనేది ఒకే ఒక కోరిక. ఆ ఒకే ఒక కోరికను తీర్చుకోవాలంటే 2 సాధనాలు ఉన్నాయని చెప్పి ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు దాదాపు ప్రతి ఉపన్యాసంలో కూడా చెప్తా ఉంటారు. అదేంటంటే మొదటిది సన్యాసం స్వీకరించి సరైన గురువు దగ్గరికి పోయి శివ పంచాక్షరి దీక్షను తీసుకొని దాని క్రమమైన పద్ధతిలో నియమ నిష్టలతో శుచి శుభ్రతతోటి ఆచరించడం ఒక పద్ధతి. ఇది బాగా తొందరగా కూడా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది, తొందరగా ముక్తినిస్తుంది. కానీ ఈ సన్యాసం తీసుకోవడం మనకు సాధ్యమవుతుందా అనేది పెద్ద మేజర్ హర్డిల్ మనకు. రెండవది సరైన గురువు దొరకాలి. దీంట్లో చాలామంది బాధ గురువులే, కానీ నిజంగా అసలు ఆ పరమాత్మని దర్శించి అనుభూతి పొందిన వాళ్ళు చాలా చాలా తక్కువ. అందుకే స్వామి వివేకానంద ఎవరి దగ్గరకు పైన ముందు అడిగే ప్రశ్న, మీరు భగవంతుడిని చూసినారా? ఆయన చూసినారంటే అప్పుడు రెండో ప్రశ్న అడిగేవారు, నాకు చూపిస్తారా అని. నువ్వే చూడకపోతే నాకేం చూపిస్తావు? కాబట్టి అటువంటి గురువు దొరకడం ఒక కష్టం. అటువంటి గురువు దొరికిన ఈ కలికాలంలో నియమనిష్టలతోటి మనం చరించడం కూడా చాలా చాలా కష్టం. రెండవది ఇంకొకటి సులభమైన పద్ధతి ఉంది. దానికి గురువు అవసరం లేదు, నియమనిష్టలు ఏమీ లేవు, ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోవచ్చు. అది తారక మంత్రం, రామనామాన్ని పట్టుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతిసారి చెప్తా ఉంటారు. అయితే రాముడు అంటే మహావిష్ణువే కదా, విష్ణు విష్ణు అనుకుంటే సరిపోతుంది కదా. ఆయన లేకపోతే కృష్ణుడు కూడా మహావిష్ణువు ఇదే కదా, హరే రామ హరే కృష్ణ అనుకున్నా పర్వాలేదు కదా, ఓం నమో వాసుదేవాయ అనుకోవచ్చు కదా అంటే కాదంట. ఈ రామనామానికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ మహావిష్ణువునికే ముక్తి అనే దాన్ని వివరించినటువంటిది, లేక తెప్పించినటువంటిది, లేక తెలుసుకున్నట్లుగా చేసిన ఏకైక శబ్దం ఏమిటంటే రామ అనేటువంటి నామం లేక శబ్దం. అదేంటి, రాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కదా, ఆయన ఎందుకు మళ్ళీ ముక్తి పొందాల్సిన అవసరం ఏర్పడింది? ఆ విష్ణువు ఎప్పుడు నిత్యముక్తుడే కదా అని మనకు అనుమానం వస్తుంది. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భం అట్లాంటిది ఆయనకి ఏర్పడింది. అది ఎప్పుడు అంటే రావణాసురుని సంహరించాల్సి వచ్చినప్పుడు. ఈ రావణాసురుని సంహరించేటప్పుడు ఆయన పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత ఏం కావాలి కోరుకో అంటే, నాకు దేవతల చేత కానీ, యక్షుల చేత కానీ, కిన్నరుల చేత కానీ, కింపురుషుల చేత కానీ, గంధర్వుల చేత కానీ, గరుడులు కానీ, లేక విద్యాధరుల చేత కానీ మరణం లేకుండా చెయ్యి అన్నాడు. ఆయన గుర్తుంది కానీ నరులు వానరుల గురించి చెప్పలేదు. ఎందుకంటే అంత మునిపి లోపలికి పోవడానికి నంది అడ్డగించుంటాడు. ఆ కోపంతో ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేస్తావు, ఒక జంతువువి, లేక మానవ శరీరం ఉంది, పైన తల అది ఉంది, కాబట్టి ఈ నరులు వానరులు నన్నేమి చేయలేరు అన్న సంగతి చెప్పడం కోసం కావాలనే అడగలేదు. అందుకని ఇప్పుడు మహావిష్ణువుకి వచ్చిన సమస్య ఏమిటంటే, తాను నరుడుగా మారి ఆ రావణాసురుని సంహరించాలి, లేక నేను దేవుణ్ణి అన్న సంగతి మర్చిపోవాలి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. మనం వింటా ఉంటే తత్వమసి మహావాక్యం ప్రకారం మనం దేవుడే అని చెప్తున్నారు, ఇప్పుడు అర్థమైంది, అంగీకరిస్తున్నాం, కానీ ఇంకా అనుభవంలోకి రాలే. మనలాగానే ఒక మానవుడిగా ఇంకా నేను దేవుడిని అన్న సంగతి అనుభవంలోకి రాకుండా ఉండేటువంటి ఒక మానవుడిగా పుట్టినప్పుడు మాత్రమే ఆయన రావణాసురుని సంహారం చేయగలడు. ఈ ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితి గురించి శివుడుతో కలిపి కూర్చొని ఆయన చెప్పినాడు. నేను వామనుడిగా ఉండినప్పుడు నేను వామనుడిని అని తెలుసు, దాంతోపాటు నేను మహావిష్ణువుని అని చెప్పి తెలుసు.
పరశురాముడిగా జన్మించినప్పుడు నేను పరశురాముడని చెప్పి తెలుసు, నేను మహావిష్ణువు అని తెలుసు. నరసింహ అవతారంలో వచ్చినప్పుడు నేను నరసింహ అవతారంలో ఉన్నాను, అదొక వేషం మాత్రమే, నా నిజమైన రూపం మహావిష్ణువు అనే సంగతి నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎవరో నాకు తెలియనటువంటి పరిస్థితి, నేను మహావిష్ణువు అనే సంగతి మర్చిపోతే తప్ప రావణాసురుడిని చంపలేని ఏంటి మార్గం అన్నాడు. అప్పుడు ఇది చాలా కష్టమైన పరిస్థితే అని శివుడు ఒక ఆలోచన చేసినాడు. ఓం నమో నారాయణాయ అనేటువంటి నీ అష్టాక్షరంలో రా అనేది బీజాక్షరం. బీజాక్షరానికి మామూలు అక్షరానికి మధ్య ఉండే తేడా ఏమిటంటే బీజాక్షరం వెంటనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మిగిలిన కొంచెం మెల్లిగా పనిచేస్తాయి. వేద మంత్రాలు కూడా మెల్లిగానే పనిచేస్తాయి, ఒక శృతిబద్ధంగా లయబద్ధంగా యజ్ఞ పద్ధతులు అనుసరించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. కానీ బీజాక్షరాలు అట్లా కాదు, వెంటనే పనిచేస్తాయి. పైగా ఆ రా అనేది తీసేస్తే ఆ ఓం నమో నారాయణ దానికి అర్థం లేకుండా పోతుంది, అందుకని దాన్ని బీజాక్షరం అంటారు. రా అనేటువంటి బీజాక్షరం, దాంతోపాటు నా శివ పంచాక్షరంలో ఉండే ఓం నమ శివాయలో ఉండే బీజాక్షరం మా, ఈ రెండు కలిపి రామ అనేటువంటి పేరును నువ్వు పెట్టుకో. దీనివల్ల నువ్వు అత్యంత శక్తివంతుడివై ఆ రావణాసురుడిని చంపగలుగుతావు. కాబట్టి ఇది ఒకటే మార్గము. దీంతో పాటు నీకు నీ పరమాత్మ సంగతి నీకు తెలియదు కాబట్టి నిరంతరం తోడుగా నీ దగ్గరే ఉండి ఆ కార్యక్రమాన్ని జరిపించడం కోసం నేను వాయుపుత్రుడిగా జన్మించి నీ దగ్గరే ఉంటాను, అన్ని ఏర్పాట్లను నేను చేస్తాను. నీకు అవసరమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుని ద్వారా అందుతాయి. అంతేకాదు పొరపాటును మళ్ళీ రావణాసురుడు రేపొద్దున శివధనస్సును కనుక తపస్సు చేసి అడిగితే నీకు ఇబ్బంది అవుతుంది. అందుకని సీతాదేవి స్వయంవరం నెపంతో అక్కడికి పోయి శివధనస్సు భగ్నాన్ని నేనే ఏర్పాటు చేస్తాను. అది అయిపోగానే వివాహం జరిగే టైంలో పరశురాముడు వచ్చి నీ విష్ణు చాపాన్ని, నీ సొంత చాపాన్ని నీకు అందజేస్తాడు. నీకు తెలియకపోవచ్చు కానీ నీ చాపమే నీకు అందజేస్తాడు. నీకు అవసరమైన శక్తిని అంతా కూడా సూర్యుడిలో ముందుగానే నిల్వ చేస్తాము. ఆ యుద్ధ సమయంలో అవసరమైనప్పుడు ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్లయితే ఆ శక్తి అంతా నీకు వస్తుంది, నువ్వు రావణాసురుడిని చంపేయగలుగుతావు అని చెప్పంటాడు. అట్లాగే చేసి అనుసరించి రావణాసురుడిని చంపేస్తాడు. వచ్చిన సమస్య అయిపోయింది. కానీ ఇప్పుడు రాముడికి ఒక సమస్య ఉంది. తను పరమాత్మనైనా సంగతి ఆయనకు తెలియదు. నేను పరమాత్మల అంశానని తెలుసు కానీ అనుభవంలోకి రాలే. మనలాంటి పరిస్థితి ఆయనకు ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో ఆయన తిరిగి వైకుంఠాన్ని చేరుకోవాలనుకున్నట్లయితే నేను పరమాత్మ సంగతి ఆయన గ్రహించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మార్గం ఏమిటంటే ఈ రెండు శబ్దాలే. ఇప్పుడు నామం అనడం లేదండి, శబ్దాలు అంటున్నాం. ఈ రామ రామ అనేటువంటి శబ్దాలు కనుక నిరంతరం ఆయన చెవిలో పడుతున్నట్లయితే మెల్లిమెల్లిగా జ్ఞానోదయమై నేను పరమాత్మని అన్న సంగతి అనుభవంలోకి వస్తుంది. అజ్ఞానం తొలగిపోయి తనకు అనుభవంలోకి వస్తుంది, తను తిరిగి పోవడానికి సాధ్యమవుతుంది. అయితే రాముడు ఎంతసేపు లక్ష్మణ భర్త సీత అని చెప్పి పిలుస్తాడు కానీ రామాని ఎవరిని పిలవడు కదా. అందుకని ఆంజనేయ స్వామి స్వయంగా ఆయన పక్కనే కూర్చొని నిరంతరం రామ్ 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 అని రాముడికి వినిపించేంత మంద్ర స్వరంతో తను అనుకుంటున్నట్లుగానే, నిజానికి తనకు అవసరం లేదు, ఎందుకంటే ఇదివరకు ఆయన ముక్తుడు శివుడు, రాముడికి వినిపించేటట్లుగా పక్కనే కూర్చొని ఆ చెవిలో పడేటట్టుగా ఆయన చేస్తాడు. అంత శక్తివంతమైన మంత్రం కాబట్టే దాన్ని తారక మంత్రము అని చెప్పంట. అది ఎంత శక్తివంతమైనది అంటే రాముడు చాలా గొప్పవాడే. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ప్రపంచంలో ధర్మాన్నంతా తెచ్చి పోతబోస్తే ఆయన రాముడు అవుతాడు, గొప్ప ధర్మమూర్తి. అంతేకాదు గొప్ప క్షత్రియుడు, యుద్ధప్రియుడు కూడా. కానీ రాముడు కంటే కూడా రామనామం ఇంకా గొప్పదంట. అసలు ఆ నామం పెట్టుకోబట్టే ఆయనకు అంత శక్తి వచ్చింది, రావణాసురుని కూడా సంహరించగలిగినాడు. ఈ సంగతి చెప్పడం కోసం చిన్న కథ చెప్తా ఉంటారు. ఈ లంకను చేరుకోవడం కోసం వానర సమూహం అంతా వారాధిని నిర్మిస్తూ ఉంటే రాముడు కూడా పక్క నుండి నేను చేసేది ఉందని ఒక రాయి తీసి తను కూడా లోపలేసినాడంట. అది బుడుగ్గానే మునిగిపోయింది. అదేంటి వాళ్ళు వేస్తే తేలుతా ఉంది, నేను వేస్తే మునిగిపోయింది అని వాళ్ళు వేస్తున్న గుట్ట దగ్గరికి పోయి ఒక రాయి తీసేసినాడు, అది కూడా మునిగిపోయింది.
ఇదేంటి ఆంజనేయ ఇట్లా జరిగింది అంటే, స్వామి మీరు గొప్పవాళ్లే కానీ మీకంటే మీ నామం చాలా గొప్పది. మీరు గమనించండి, అక్కడ తెచ్చిన రాళ్ళన్నింటినీ యథాతథంగా లోపల పడడం లేదు. ఆ పక్కనే నల్లుడు నీళ్ళుడు అనేటువంటి ఇద్దరు వానరోత్తములు కూర్చొని దాని మీద రామ 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 అని రాస్తున్నారు. ఆ నామం రాయబట్టి అవి క్రమక్రమంగా తేలుతా ఉన్నాయి. కాబట్టి మీకంటే కూడా మీ నామం చాలా గొప్పది అన్నాడు. అంతేకాదు ఆంజనేయ స్వామి ఇంకొక మాట కూడా చెప్పినాడు, మీ నామం కంటే కూడా శబ్దం ఇంకా గొప్పది అని చెప్పన్నాడు. నామానికి శబ్దానికి మధ్య ఉండే తేడా ఏమిటంటే, మనము రామ అనే నామం ఉచ్చరించగానే లేక శబ్దాన్ని ఉచ్చరించగానే వెంటనే ఆ ధనస్సు ధరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి మనకు ముందు ప్రత్యక్షమవుతాడు. లేదా ఆయన విష్ణు అవతారం కదా అని చెప్పి ఆ శేషశంఖం మీద పడుకున్న విష్ణు అయినా మనకు గుర్తు రావచ్చు. అంటే ఒక ఆకారానికి ఒక లోకానికి మాత్రమే మన దృష్టి పరిమితం అవుతుంది, అది నామం కింద తీసుకున్నట్లయితే. కానీ శబ్దం కింద తీసుకున్నట్లయితే అది విశ్వవ్యాప్తం అవుతుంది, అనంతం అవుతుంది, పరమాత్మను కూడా చేరుతుంది. అందుకనే నారదుడు రత్నాకరుడు అనే బోయవాడికి రామనామం ఇచ్చేటప్పుడు అతను రామ రామ అని జపించమని చెప్పలేదు, మరా 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 అని చెప్పాను అని చెప్పినాడు. అతనికి అర్థం ఏమి తెలియదు కాబట్టి మరా 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 అంటున్నాడు. రామ రామ అన్నా అదే శక్తి, మరా మరా అన్నా కూడా అదే శక్తి. అది తీవ్రంగా అంటున్నప్పుడు మరా 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 అనగానే రామం కింద ఆటోమేటిక్గా మారిపోతుంది. కానీ అది ఏదో ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ సూచించడానికి బదులు అనంతంగా వ్యాపించినటువంటి కంటి కనిపించినటువంటి పరమాత్మని అది స్పృశిస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ శక్తి మనకు రావడం కోసం రామ అనేటువంటి నామం కంటే రామ అనేటువంటి శబ్దం చాలా ముఖ్యమైనది. అయితే ఈ శబ్దం కంటే కూడా ఆ శబ్దంలో దాగి ఉన్నటువంటి నామం అనేది ఇంకా ముఖ్యమైనది. నాదం అనేది ముఖ్యమైనది. మనము రామ 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 అన్నా లేక దీన్ని తిరిగేసి మర మర అన్నా కూడా అది కేవలం శబ్దం మాత్రమే. కానీ శబ్దం మాత్రమే కాకుండా నాదం రావాలనుకున్నట్లయితే దీన్ని రామ్ అనాలి. అట్లాగే ఇది ఓంకారం కనుక అయినట్లయితే ఓం అంటేనేమో ఒట్టి శబ్దము, అట్లా కాకుండా ఓం అని అన్నట్లయితే అది నాదం. అట్లాగే శ్రీం అని తలుచుకున్నప్పుడు శ్రీ అనేటువంటి శబ్దానికి అనేటువంటి నాదాన్ని కనుక జోడించినట్లయితే అది చాలా ఎఫెక్టివ్గా మనకు పనిచేస్తుంది. మీరు గమనించుంటారు, ఇక్కడ శబ్దాలు మారుతున్నాయి కానీ నాదం మాత్రం మారలేదు. ఒక తుమ్మెద జంకారం చేసినప్పుడు ఎటువంటి శబ్దం అయితే వస్తుందో అటువంటిది అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చేటువంటి శబ్దం లాంటిది, లేక ఓంకారం లాంటి శబ్దం ఇది మాత్రం మారదు. ఇది మారుతూ ఉంటుంది. దీనిని బట్టి అది ఏ రకంగా పనిచేయాలనే సంగతి అర్థం చేసుకుంటుంది. ఈ శబ్దం అనేది ఒక వస్తువు లాంటిది. ఈ వస్తువులో ఉండేటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చేది నాదం. వస్తువు మారచ్చు కానీ బయటకు వచ్చేది మాత్రం శక్తే. ఇక్కడ మనం కనుక బొగ్గులు వేసినట్లయితే ఉష్ణశక్తి వస్తుంది, లేక ఎండు కర్రలు వేసినట్లయితే ఉష్ణశక్తి వస్తుంది, లేక మనం సూర్యరశ్మిని వాడినట్లయితే విద్యుత్ శక్తి వస్తుంది, అయస్కాంతాన్ని వాడినట్లయితే విద్యుత్ శక్తి వస్తుంది. వస్తువులు మారుతూ ఉంటాయి కానీ చిట్ట చివరికి అది శక్తి కింద మారుతూ ఉంటాయి. కాబట్టి నాదానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక వస్తువులోని శక్తిని బయటికి తీసుకురావడం దీని యొక్క కెపాసిటీ. అందుకని మనం అది ఓంకారం అయినా సరే లేకపోతే రామనామం అయినా సరే దాన్ని సరైన పద్ధతిలో గనక ఉచ్చరించినట్లయితే మనకు అది అత్యంత శక్తివంతం అవుతుంది. అయితే ఈ శక్తిని ఎట్లా వాడుకోవాలని తెలియక కొంతమంది ఏం చేస్తుంటారంటే ఓం అనమన్నారు కదా అని నాదాన్ని కూడా అంటారు. ఓం అని ఆపేయకుండా ఓం
అని కొంచెంసేపు నాదాన్ని అంటారు. అయితే ఇక్కడ ఒక పొరపాటు సాధారణంగా మనం చేస్తూ ఉంటాం. అదేమిటంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఓ అనేది ఒకటి, అనేది ఒకటి. నేను ఒకసారి ఊపిరి తీసుకున్నట్లయితే ఒక 10 సెకండ్లు ఊపిరి బిగబట్టగలను అనుకుందాం. కాబట్టి 10 సెకండ్లలో 2 అంశాలకి మొదటి దానికి ఒక 5 సెకండ్లు, రెండవ దానికి ఒక 5 సెకండ్లు కేటాయిస్తారు. అంటే ఓ 5 సెకండ్లు, అనేది ఒక 5 సెకండ్లు. ఇట్లా కొంతమంది పొరపాటు చేస్తుంటారు. మరికొంతమంది సాధారణంగా ఈ ఓ అనేది చాలాసేపు 8 సెకండ్లో ఎంతో అని చివరిలో ఊరిక అని చెప్పి మూలుగుతారు. చాలామంది ఇట్లాగే పలుకుతూ ఉంటారు. ఓ చివరిలో అంటారు. అంటే ఎక్కువసేపు ఓని పలికి చివరిలో అంటారు. కానీ కరెక్ట్గా పలకాల్సిన పద్ధతి ఏంటంటే ఈ ఓ అనే దానికి 1 లేక 2 లేక 3 సెకండ్ల టైం మాత్రమే చాలు. ఇక నీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు ఈ అనేటువంటి శబ్దాన్ని మాత్రమే పలకాలి. కాబట్టి అది రామనామమైన మామూలుగా రామ్ అని వదిలిపెట్టకుండా, లేక చాలామంది రామ అని చివరిలో ముక్తాయిస్తారు. అట్లా కాకుండా కొద్దిగా రా అని అనేది ఎక్కువసేపు అనాలి. అట్లా ఉపయోగించినప్పుడు మాత్రమే దీంట్లో ఉండేటువంటి వస్తువులో ఉండే పూర్తి శక్తి మనకు బయటికి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మన గ్రూప్లోనే ఓంకారం ఉచ్చరించడంలో చేసే తప్పులు అని ఒక చిన్న వీడియో పెట్టాను. అది ఆ వీడియోని తర్వాత నిదానంగా చూసి అర్థం చేసుకోండి. అట్లాగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి రాముడి కంటే రామనామం గొప్పది. రామనామం కంటే రామ శబ్దము గొప్పది. రామ శబ్దం కంటే రామ శబ్దంలో ఉండే నాదం ఇంకా గొప్పది. అయితే దీనికంటే గొప్పది మరొకటి ఉంది. అది నిశ్శబ్ద శబ్దం. మనం ఓం అంటున్నప్పుడు అనేటప్పుడు ఈ మెడ దగ్గర ఇక్కడ గట్టిగా పట్టుకుంటాం. అట్లా పట్టుకున్నప్పుడు మాత్రమే బయటకు అనగలం. అట్లాగే పట్టుకొని ఉంచి కాసేపు శబ్దం లేకుండా ఆపేయడం. అంటే శబ్దం చేయడానికి మనకు ఊపిరి అయిపోయింది కాబట్టి అక్కడికి ఆగిపోతాం. ఆగిపోయినప్పటికీ అన్నప్పుడు ఎట్లయితే బిగించి పట్టుకుంటామో కండరాలు, అట్లాగే బిగించి పట్టుకోవడాన్ని నిశ్శబ్ద శబ్దం అని చెప్పంటారు. ఇక్కడ శబ్దం కాని శబ్దం ఉంటుంది. దానికంటే కూడా ఇంకా ప్రత్యేకం అనేది పూర్తిగా నిశ్శబ్దం. ఈ ఓం అని ఉచ్చరించిన తర్వాత ఒక 2 సెకండ్ల పాటు కాసేపు మౌనంగా ఉండాలి. వెంటనే మళ్ళీ ఇంకో రెండో ఓం దగ్గరికి పోకుండా కొంతసేపు ఆ ఖాళీ స్థలాన్ని లేక ఆ శూన్యాన్ని లేక ఆ పూర్ణాన్ని కొంతసేపు అనుభవించి అప్పుడు పోవాలి. కాబట్టి ఈ శబ్దం నుంచి శక్తి ఏర్పడుతుంది. శక్తి దగ్గర నుంచి జీవుడు మనకు కొద్దిగా కనిపించడం మొదలు పెడతాడు. ఈ జీవుడు దేవుడి కింద మారడానికి నిశ్శబ్దం అవసరం. కాబట్టి అది జీవాత్మ, ఇది పరమాత్మ అవుతుంది. పరమాత్మను చేరుకునేటువంటి ప్రాసెస్ ఇది. నిశ్శబ్దం పరమాత్మ, శక్తి ఏమో శబ్దం, శక్తి ఏమో కదలిక. కాబట్టి వస్తువు నుంచి శక్తి, శక్తి నుంచి శక్తి, పరమాత్మ యొక్క కలయిక నిశ్శబ్ద శబ్దం. అక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి రోజుకు ఒక 9 సార్లు ఆ వీడియోని ఒకసారి చూడండి. ఓం కానీ లేక రామ్ కానీ ఎట్లా నాలో తెలుసుకొని ఒక 9 సార్లు ఎప్పుడో వీలైనప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ పద్ధతిలో ఉచ్చరించడం అనేది అలవాటు చేసుకోండి. మిగిలిన దాన్ని రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీరామ్.